హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పార్థో. ఇక్కడ నిర్మల్లో ఒక సిక్ సెల్తో బాధపడుతున్న వ్యక్తికి మన క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ ఇచ్చినాం. రిజల్ట్ చూడాలంటే నన్ను ఫాలో అవ్వాలి. చాలా ఎక్సలెంట్ వండర్ఫుల్ రిజల్ట్. మీకు అంటే సిక్ సెల్తో బాధపడుతున్న ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ఇస్తే దానివల్ల ఒక అద్భుతమైన రిజల్ట్ ఎలా ఉంటుందో అది మీకు ఇప్పుడు రిపోర్ట్లతో సహా చూపిస్తాను ఫ్రెండ్స్. హలో, నా పేరు విజయ్ కుమార్. నేను హెల్త్ అడ్వైజర్గా న్యూట్రిషన్ టీచర్గా పనిచేస్తూ మరి అనేక రకాల టూర్స్ అవుతున్నాను. నా భార్య పేరు విజయలక్ష్మి. ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంగా పనిచేస్తూ ఉన్నది. జెనెటిక్ డిసార్డర్తో గత కొన్ని ఏళ్ళ నుంచి పుట్టినప్పటి నుండి బాధపడుతున్నప్పుడు కూడా తెలియని స్థితిలో బాధ ఎక్కువై నివారణ అయినప్పుడు మాకు క్యూర్సెల్ అనే ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసింది నా పక్కన మా బావ గారు, మిస్టర్ ఎంఎన్ రవికుమార్ గారు. మాట్లాడండి. టీచర్. నా పేరు ఎంఎన్ రవికుమార్, వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. సో చెల్లి పరిస్థితి తెలిసి క్యూర్సెల్ పరిచయం చేసి ఆమె పొందుతున్న మరి బాధ నుంచి ఉపశమనం కలిగి చేద్దామనే ఉద్దేశంతో మా చెల్లికి బావకు దానికి క్యూర్సెల్ కోసం చెప్పి వాళ్ళకి దాన్ని ఇవ్వడం జరిగింది. ఇదండి క్యూర్సెల్. ఇది ఏం ప్రాబ్లం ఉండే సార్? సికిల్ సెల్ అనే జెనెటికల్ డిసార్డర్తో బాధపడుతుండేది. ఎక్కడెక్కడ తిరిగిన దీని గురించి? దాని గురించి తిరగని దవాఖాన లేదు, దర్శించని డాక్టర్ లేదు. ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. అదంటే డిఎన్ఏలో ఉంది కాబట్టి జెనెటికల్గా. కానీ దాన్ని సైతం కూలి చేసి చనిపోతుందన్న మనిషికి జీవం పోసినటువంటి ప్రోడక్ట్ మా చేతిలో ఉంది, క్యూర్సెల్. ఈ క్యూర్సెల్ మూలన ఈ దినము చక్కటి ఆరోగ్యం కలిగి దీని పక్కన ఉండి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది సార్ దీని గురించి? సుమారుగా 50 లక్షల వరకు ఖర్చు పెట్టి 50 lakhs 25 ఏళ్ళ ఈ పీరియడ్లో. అప్పటికి కూడా గ్యారంటీ లేదు, ఇంకా లైఫ్ ఉంటుంది అని చెప్పేసి గ్యారంటీ లేదు, చనిపోతా అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని ఉన్న సమయంలో మా బావగారు చేసినటువంటి దీన్ని కూడా నేను దీన్ని నిరాకరించిన వస్తువు. ఎన్నో చూసినాం ఇలాంటి నిరాకరించినప్పుడు కూడా బావ ఏదైనా ఒక్క ప్రయత్నం చేయి, అన్ని చేసిన ఒక ప్రయత్నం చేయి, నాకు బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను చెప్పేసి కానీ ప్రయత్నం చేసినాము. 5 రోజే 3వ రిజల్ట్ వచ్చింది. 5 రోజులు డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఈనాటి వరకు కూడా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి పడుకున్న దినం లేదు ఇప్పటివరకు కూడా. అప్పటికి 2 months డ్యూటీకి వెళ్ళకుండా బెట్టికి అంకితమై బలవంతపు ఆహారం తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్న తరుణం నుండి మీ కళ్ళ ముందు కనబడుతుంది. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. నేను మెడికల్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేస్తాను. కానీ కొన్ని రోజుల నుండి చాలా, నేను పుట్టిన నుంచి ఈ సఫరింగ్ ఉంది కావచ్చు, కానీ చిన్నప్పుడు తెలియలేదు. గత కొన్ని 2-3 సంవత్సరాల నుంచి అయితే బాగా సఫర్ అవుతున్నాను ఆరోగ్యపరంగా. కానీ ఏం డిసీజ్ అన్నది నాకు అసలు తెలియలేదు. చివరికి వచ్చేసరికి అని సికిల్ సెల్ డిసీజ్ అని చెప్పేసి బయటపడింది. అది జెనెటికల్గా వచ్చే వ్యాధి. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ దీని గురించి అసలు నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇదంతా. అయితే చాలా మందులు తిరిగినాము, వాడినాము. బ్లడ్ హెచ్బి తగ్గిపోతే బ్లడ్ కూడా ఇంజెక్షన్స్ కూడా ఐరన్ స్క్రూజులు అట్లాంటివి కూడా చాలా ఎక్కించుకోవడం జరిగింది. డాక్టర్స్ ద్వారా వేరే విధంగా ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. కానీ ఒక దినము మా అన్నగారు అయినటువంటి ఎంఎన్ రవికుమార్ అన్నగారు, మరి నా పరిస్థితి తెలుసు అన్నయ్యకి. వారు మరి చివరి ప్రయత్నం మీద ఒక ప్రయత్నం అయితే చేద్దాం చెల్లికి అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఈ క్యూర్సెల్ గురించి చెప్పి పరిచయం చేసి అయినప్పటికీ నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇన్ని మందులు వాడినా కదా, దేంతో నాకు ఏ బాధ కూడా నివారణ అయితే లేదు. ఇది ఇంకా దీంతో ఏమవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. సరే చివరి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి అని చెప్పేసి తీసుకొని వాడు అన్నవాళ్ళు వచ్చినా కూడా నేను వాళ్ళతో సరిగా మాట్లాడక నాకు అంటే రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. తర్వాత ఎన్ని రోజులు పడుకున్నారు మేడం? నేను 2 months సిక్ అయినా. 2 months సిక్. ఇంట్లోనే ఉన్నారా మేడం? ఇంట్లోనే ఉన్నా. పని ఏం చేయలేరా? పని ఏం చేయలేదు, బెడ్ రెస్ట్ మొత్తం. 2 months నుండి బెడ్ రెస్ట్. మా ఇంట్లో వాళ్ళే పని చేసేది, పిల్లలు మా ఆయన వాళ్ళే పని చేసుకునేది. నాకు మాత్రం చేత కాకుండా ఉండేది. ఇప్పుడు పడుకోవాలి అసలు బాడీలో ఏమవుతుందో తెలియకపోయేది. చివరికి అన్నయ్య ద్వారా ఈ క్యూర్సెల్ పరిచయం అయింది. అన్నయ్యకు ధన్యవాదాలు. మరి ఇప్పుడు దాన్ని వాడుతున్నారు.
అంటే జెనెటికల్ ప్రాబ్లం కాబట్టి ఇది డిఎన్ఏలో ఉన్నది కాబట్టి ఉండిపోతుండవచ్చు, కానీ దాని సికిలింగ్ వ్యవస్థ అనేది దాన్ని మాత్రము ఇది మార్చగలుగుతుంది. డాక్టర్లు చేతులు ఎత్తేసే పరిస్థితే ఇది. ఓకే, నాకనే కాదు ఏ పేషెంట్ కైనా కానీ అదే ఉంటుంది. నో మెడిసిన్, అది దానికి మెడిసిన్ అన్నది ఈ 6L కి మెడిసిన్ అనేది లేదు అసలుకే. లేదు, అదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బోన్ మ్యారో ఓన్లీ క్యూర్ సెల్ వల్ల మీరు ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంతోనైతే ఉన్నారు. హెచ్బి లెవెల్స్ తగ్గట్లేదు, హెచ్బి బాగుంటున్నది, అన్ని నార్మల్ ఉంటున్నాయి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నాయి. వరుసగా నేను 3 days వేసుకున్నాను, మార్నింగ్ ఈవినింగ్ నుంచి నాకు మంచిగా అనిపించింది. 5 రోజుల నుంచి నేను డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేసినాను. జస్ట్ 5 daysలో డ్యూటీకి 2 months బెడ్ రెస్ట్ తీసుకొని జస్ట్ 5 daysలో డ్యూటీకి వెళ్ళారు బికాస్ ఆఫ్ క్యూర్ సెల్. జై క్యూర్ సెల్. ఇదండి ఫస్ట్ రిపోర్ట్. ఇది June 16th తీసిన రిపోర్ట్లో హెచ్బి ఇంత ఉండింది, ఆర్బీసీ కౌంట్ తగ్గింది, ప్లేటెడ్ కౌంట్ 6.71 lakhs ప్లేటెడ్ కౌంట్. ఓకే, ఇన్ఫెక్షన్ వచ్చి WBC 16,330 ఇంత ఇన్ఫెక్షన్. లింపోసైడ్స్ కూడా ఇంత కౌంట్తోని. ఇది క్యూర్ సెల్ వాడకంటే ముందు రిపోర్ట్. వాడకన్నా ముందు మనకి ఫస్ట్ రిపోర్ట్ అది సికిల్ సెల్ బయటపడే రిపోర్ట్ అది మనకు. న్యూట్రోఫిల్ లింపోసైడ్స్ ఇది ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఇంత ఇక్కడ సిక్లింగ్ టెస్ట్ పాజిటివ్తో పాటు సికిల్ సెల్ పాజిటివ్ ఫ్రెండ్స్ చూడండి, సికిల్ సెల్ పాజిటివ్ రిపోర్ట్స్ పాజిటివ్తో పాటు మనకు అన్ని అబ్నార్మల్ రిపోర్ట్స్ మొత్తం అన్నీ కూడా మనకు అబ్నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. హెచ్బిఎస్ హిమోగ్లోబిన్ కూడా 29.9, హెచ్బిఏఓఏ ఇది రెడ్యూస్డ్ అని చెప్పేసి అన్ని తగ్గిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ ఇలా ఐరన్ 20%, మినిమం 33%, మ్యాక్సిమం 193 ఉండాల్సింది, ఓన్లీ 20% వచ్చింది. 20% వచ్చింది. ఇది క్యూర్ సెల్ వాడకంటే ముందు రిపోర్ట్స్. ఇది ఫెరిటిన్ అండి. ఫెరిటిన్ నార్మల్ 13 to 150 mg per ml ఉండాలా. 7.7 వచ్చింది, తగ్గింది, చాలా తగ్గింది. తగ్గడం వల్ల మనకు అది మూర్చండి. ట్రాన్స్ఫెరిన్ సాచురేషన్ 4.3, 15 to 50 మధ్యలో ఉండాలి. 4.3 ఉంది, చాలా తగ్గింది. ఇది క్యూర్ సెల్ వాడకంటే ముందు ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోయి మొత్తం అన్ని ఉన్నాయి. ఇందాక వాడకంటే ముందు మన రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూసాం. ఇప్పుడు వాడిన తర్వాత ఏమేమి పెరిగినాయి ఇక్కడ చూడండి. హిమోగ్లోబిన్ పర్సెంట్ 13.2 ఉంది. WBC నార్మల్గా వచ్చేసింది. మన ప్రోడక్ట్ వాడకపోతే చనిపోతుండే ఇంకా వారం 10 రోజులు కదా. క్యూర్ సెల్ వాడకుంటే జస్ట్ 7 daysలో ఉన్నది. మళ్ళీ వచ్చే సంవత్సరం 31 December 31 నేను కట్టాను. వాడిన తర్వాత రిపోర్ట్ చూడండి ఫ్రెండ్స్, నార్మల్ అయిపోయింది. సిక్లింగ్ వ్యవస్థ కాదు కానీ అది ఎలక్ట్రోలైట్స్ అన్ని కూడా నార్మల్. క్రియేటిన్ 0.7, క్రియేటిన్ అంతా తర్వాత ఇది 8లో మన 6లో 8లో ఆగస్ట్లో 7 lakhs వరకు ఉన్నది. 4.5 వచ్చింది. ఇక్కడ ప్లేట్ కౌంట్ 7 lakhs ఉండే, ఇప్పుడు 4.15 lakhs అయింది వచ్చింది. ఇది ఎప్పుడు? ఇది 28. ఓకే, 2025. 410 ఓకే, ఇక్కడ 410 2025 348 వచ్చింది. ఓకే, ఇక్కడ 348. ఇక్కడ 415 ఉన్నది, 415 ఉన్నది, 348 వచ్చింది. క్రమంగా మొత్తం అన్ని తగ్గుతూ వచ్చినాయి. 25 చేసిన రిపోర్ట్స్. ఇది డిఎన్ఏ రిపోర్ట్. ఇది డిఎన్ఏ రిపోర్ట్. ఇది సికిల్ సెల్ ఎన్బిఏ ఉన్నా కానీ మన పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉండి సికిల్ సెల్ మన క్యూర్ సెల్ ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఆరోగ్యం పొందుకొని క్షేమంగా కూడా వెళ్తుంది. దీని విషయంలో సికిల్ సెల్ విషయంలో ఇంకెవరికైనా సలహాలు అవసరం అంటే డెఫినెట్గా అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేసుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతమైన రిజల్ట్. జస్ట్ 7 daysలో ఏమవుతుందని తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న పేషెంట్ ఇప్పుడు లేచి నడిచి ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటుంది. ఒక గౌట్ ఎంప్లాయ్